అనిత గారు, మల్కా గారు, జర మీరు కోఆపరేట్ చేయాలి. స్పీచ్ మొదలవుతుంది. దయచేసి కార్యకర్తలు సహకరించండి. కొద్దిసేపు తర్వాత మిగతా కార్యక్రమం ఉంటుంది. నమస్కారం. ఈరోజు మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కేంద్ర పట్టణాభివృద్ధి అదేవిధంగా పెట్రోలియం శాఖ మాత్యులు శ్రీ హర్దీప్ సింగ్ పూరిజీ, అదేవిధంగా మన యొక్క సభాధ్యక్షులు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమరెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసన మండలి సభ్యులు రామచందర్ గారు, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు, మన యొక్క జిల్లా కన్వీనరు అర్బన్ జిల్లా మల్లారెడ్డి గారు, అదేవిధంగా మన యొక్క మరొక జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి గారు, మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి శోభ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఇతర పెద్దలు, పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం వచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. అనేక మంది అతిరథ మహాదారతులు వచ్చారు, వాళ్ళందరికీ స్వాగతం. తెలంగాణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈరోజు ఉదయం వచ్చింది. ఈరోజు నుంచి లోక్సభకు సంబంధించినటువంటి 4వ దశ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ దేశమంతా ప్రారంభమవుతా ఉంది. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మరి ఈరోజు మొదటి రోజే మల్కాజిగిరి నుంచి మన యొక్క ఈటెల రాజేందర్ గారు నామినేషన్ వేస్తూ ఉన్నారు. రాజకీయంగా అనేక ఉద్యమాలు చేసి, అనేక పోరాటాలు చేసి, అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఈరోజు మన యొక్క మల్కాజిగిరి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మరి మన పార్టీ ఎంపిక చేయడం జరిగింది. వారు ఈరోజు నామినేషన్ వేస్తూ ఉన్నారు. మనకందరికీ తెలుసు, ఎన్నికలు జూన్ 4న జరగనున్నాయి. ఈ ఎన్నికలు 2 విషయాలు విడిగా మనం ఆలోచించాలి. ఒకటి, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అత్యధికమైనటువంటి సీట్లతో ఎవరు ఊహించని విధంగా మరి 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో అధికారంలో రాబోతా ఉన్నాము. జూన్ 2వ వారంలో నరేంద్ర మోడీ గారు 3వసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు.